సంతాన ప్రాప్తిరస్తు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మరి మరి ఈ క్షణమైన అంటూ సాగే పాట, తర్వాత టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు అనే పాట. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు, సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు, సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ అంటూ వెన్నెల కిషోర్ పాట అదిరిపోతుంది. ఆ తర్వాత ఈ సినిమాలో డైలాగ్ మురళీధర్ గౌడ్, అతను జరిగిన విషయం నీకు చెప్పాడా, స్పమ్ కౌంట్ లేడన్న విషయం నీకు చెప్పాడా, చెప్పలేదు, చెప్పడు అంటూ ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫామ్ చేశాడు. మనకి ఈ సినిమాలో మురళీధర్ గౌడ్ ఇంటి పేరు, అంటే హీరోయిన్ ఇంటి పేరు రాజేశ్వరి నిలయం అని ఉంటుంది, హీరో ఇంటి పేరు శాంతి నిలయం అని ఉంటుంది. వీళ్ళ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఒక డిఫరెంట్గా, అంటే రామ్కి 1 మ్యాన్షన్ అన్న టైప్లో ఉంటుంది వీళ్ళది. ఆ వీధిలో వీళ్ళ శాంతి నిలయం అని పేరు పెట్టుకుంటే, రీయూనియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతి అనే గర్ల్ ఫ్రెండ్ ఇతనికి ఉన్నట్టు ఆమె పేరే పెట్టుకున్నట్టుగా కొట్లాట అవుతుంది. అక్కడ కొట్లాట అయినప్పుడు, అరే మన అంటే ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ లేదు, ఇంతమంది ప్రపోజ్ చేసుకోలేదు అని అంటే, అక్కడ జంటలన్నీ కొట్లాడుకునే విధంగా సుబ్బు చెప్పేశాడు, వాడు వాళ్ళతో లేడా, వాడు వాళ్ళతో లేడా, వీడు వీళ్ళతో లేడా, సరికి అక్కడ భర్తలందరూ పిల్లలతో కొట్లాడుకోవడం మొదలు పెడతారు. సో అట్లా పోట్లాట అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళాం అడిగితే పెళ్ళాంకి అంటాడు, శాంతి అని ఆ అమ్మాయి పేరు మీద నువ్వు మేనకోడల పేరు శాంతి అని పెట్టావు, ఇంటి పేరు శాంతి నిలయం అని పెట్టావు, తర్వాత నీ వైఫై పాస్వర్డ్ కూడా శాంతి అని పెట్టావు, సో కాబట్టి నువ్వు ఆ మెయిన్ ఇంకేంటి మనసులో పెట్టుకున్నావు అంటే, కాదు శాంతి సుధా అనేది మా అమ్మ పేరు, అందుకని మరి అందరి మందులు ఎందుకు చెప్పలేదు అంటే, అందరి మందులు నువ్వు నగుపల్లో కావద్దు అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదంటే, మురళీధర్ గౌడ్ని తన బిడ్డ మీద ప్రేమ ఉందని అనుకుంటాడు. యాక్చువల్లీ ముందు వరంగల్లో జాబ్ చేస్తున్నట్టుగా నటించి ఇతను ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి మనకి హీరోయిన్, అంటే ముందు ఇతని పేరు చైతన్య, ఆమె పేరు కళ్యాణి. వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఒక అమ్మాయిని డెలివరీకి కాపాడే టైంలో రోడ్డు మీద అమ్మాయి నొప్పులు తీస్తుంటే ఆమెకి లిఫ్ట్ ఇవ్వడానికి ఫస్ట్ హీరోయిన్ ట్రై చేస్తుంది. హీరోయిన్ ట్రై చేసి లోపల హీరో వచ్చేసి లిఫ్ట్ ఇస్తాడు. అక్కడ వాళ్ళిద్దరు కలుసుకుంటారు. సో ఒకరి అభిప్రాయంతో తర్వాత సెకండ్ హాఫ్లో మళ్ళీ వాళ్ళు మీ మామ వాళ్ళే బతికారు, మనము నా పాపని చేతికి ఇచ్చినటువంటి సన్నివేశాల్లో మళ్ళీ అతని టెన్షన్లో వాళ్ళ అమ్మ అనగానే గుర్తుకొచ్చి వాళ్ళ అమ్మ సమాధి అమ్మని దగ్గరికి వెళ్ళడం బాగుంది. అమ్మాయి బతుకున్నప్పుడు మగవాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలమ్మా అని చెప్పి బిడ్డకు చెప్పి సన్నివేశం గుర్తుకు రావడం, నేను అతి జాగ్రత్తతో పెంచమని చెప్పి భర్తకు మాట తీసుకుంటే ఆ మాట వల్లనే శాంతి, నేను అది భార్యకి చెప్తాడు, ఆ మాట వల్లనే ఆమెనికి చెప్పుకుంటాడు భర్త మురళీధర్ గౌడ్. ఏమనంటే ఆ రకంగానే అతి జాగ్రత్త వల్లనే ఆమెకి ఇబ్బంది అయిందని చెప్పేసి అంటాడు. అట్లాగే తరుణ్ భాస్కర్కి కథ చెప్తున్నట్టుగా తన లవ్ స్టోరీ అంతా చెప్తూ వస్తాడు. సో అందులో అతను ఒక డైరెక్ట్ చెప్తాడు, ఆశ చేత యతులు మోసపోరే అన్నాడు, అర్థమైందా నీకంటే, నాకు అర్థం కాలే, కంటిన్యూ అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగు. అట్లాగే ప్రతిదానికి బిల్ ఇచ్చే డైలాగు. ఆ తర్వాత అతను యోగా నేర్పిస్తాడు. యోగా ఒక లేడీ, ఒక 20 years ప్రాయం ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయితోటి యోగా స్టెప్స్ అన్నీ సెడ్యూసింగ్గా చూపించారు. అవి యోగా స్టెప్స్ అన్నీ అవి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను చూసుకున్నాడు. ఆ తర్వాత ఈ వీడియం తీసేటువంటి దగ్గర కూడా అన్ని బొమ్మలు పెడితే, అందుకు డీవీడీలు పెట్టేవారు, ఎవరు కూడా డీవీడీలు ఎత్తుకెళ్తున్నారని చెప్పి పెట్టలేదని చెప్పి వీడియం తీయమని చెప్పి స్పమ్ కౌంట్ దగ్గర వచ్చినప్పుడు డాక్టర్ వచ్చేసి పద్మావతి, ఆ డాక్టర్ చూసి నాకు తక్కువ ఉంది స్పర్మ్ కౌంట్, అంటే ఎంత తక్కువ ఉందంటే పిల్లలకు పుట్టడానికి ఎంత అవసరమో అంత మాత్రం లేదు నీకు అని చెప్పడంతో ఆ స్పర్మ్ కౌంట్ కోసం ఇతని దగ్గరికి వెన్నెల కిషోర్ని ఆశ్రయిస్తే అతను అన్ని వేలకు వేలు బిల్లు ఇస్తే, పిల్లల కోసం ఆ మాత్రం పెట్టుకోరా అంటే తరుణ్ భాస్కర్ కూడా ఆ ప్రాబ్లం వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత, ఎవడైనా పిల్లల కోసం ఆస్తులు సంపాదిస్తారు కానీ ఆస్తులు సంపాదించి పిల్లల్ని కొనుక్కుంటారా పోయి, నేను ఒక్కనే పుట్టాను ఒక్కనే పోతాను, నాకు అవసరం లేదు అంటూ చెప్పే డైలాగ్ నవ్వొస్తుంది. మనకు తరుణ్ భాస్కర్కి కథ చెప్తున్నట్టుగా తన లవ్ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇట్లా వరంగల్లో కలిసినటువంటి వీళ్ళు, యాక్చువల్లీ ఇతను హైదరాబాద్లో సైబర్లో పనిచేస్తాడు. ఆ విషయం కాబోయే భార్యకి చెప్పడు. ఇది మోసగాడు వీడు అని చెప్పేసి మురళీధర్ కూడా విషయాన్ని కనిపెట్టి, అతను మురళీధర్ అంతకుముందు పరిచయం ఉంటే ఆ విషయం కనిపెట్టి కూతుర్ని ఆళ్ళుని విడదీయాలని చూస్తుంటాడు. అతనికి పాయింట్ స్ట్రాంగ్గా దొరుకుతుంది, ఇతని పిల్లలు గారు అన్న విషయం. ఆ తర్వాత లాస్ట్లో హీరోయిన్ అంటుంది, నాకు పిల్లలు గారు ఒక్క కారణంతో నేను వదిలిపెడతాను, ఎంత చీప్గా ఎట్లా అనుకున్నావురా నువ్వు అని చెప్పి లాస్ట్కి కౌగిలించుకోవడం, వాళ్ళు కలుసుకోవడం సుఖాంతం అవుతుంది. సో ఇందులో మురళీధర్ గౌడ్కు తల్లిగా అంటుంది, నువ్వు తండ్రిగా నువ్వు ఎంతో, నేను అతని నీ మామతో కలుసుకో అని చెప్పాను కానీ నిన్ను వచ్చి నా భర్తతో కలుమని చెప్పలేదు, ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకొని కలుస్తావని నమ్మకంతో చెప్పలేదు నాన్న అని చెప్పే డైలాగ్ బాగుంటుంది. అట్లాగే నేనేం చేయాలో, నేను రేపేం చేయాలనేది నువ్వు ఆలోచిస్తావు, అట్లాగే నేను ఏం చేసి ఉంటానని ఇతను ఆలోచిస్తాడు. మీరిద్దరు కానీ నా సొంత ఆలోచనలు మీరిద్దరు పట్టించుకోరా, మీ ఇద్దరిని ఒకరినొకరు బ్యాలెన్స్ చేయలేక నేను ఎంత సతమతం అవుతున్నానో మీరిద్దరు అర్థం చేసుకోలేదు అని చెప్పి హీరోయిన్ చాందిని చౌదరి డైలాగ్ చాలా బాగుంటుంది. విక్రాంత్ రెడ్డి హీరో గారు చాలా బాగా చేశాడు, మురళీధర్ కూడా అందరికన్నా బాగా చేశాడు ఈ సినిమాలో. అట్లాగే ల్యాప్టాప్ అంటే ల్యాప్ మీద పెట్టుకునేది కానీ
కానీ దానివల్ల స్పర్మ్స్ తగ్గిపోతాయి, లోపల సెల్ ఫోన్ పెట్టుకుంటే మొత్తం అన్ని చచ్చిపోతాయి అని చెప్పి స్పర్మ్స్ నీ చూడు ఎంత బలహీనంగా ఉన్నాయి అంటూ టీవీలో చూపించడం, అవి ఎనర్జీగా ఉన్నాయి అవి చూపించడం. 10x10 రూమ్లో ఈ పెద్ద టీవీ పట్టదు అని చెప్పి మామతో అన్నప్పుడు మామ పెద్ద టీవీ తీసుకురా, 10x10 రూమ్ కాదు అది, పెద్ద హాల్ అది, ఆ సైజు కూడా చూసుకోకుండా డైలాగ్ రాశారు అక్కడ. సో లాస్ట్కు ఒక క్యాప్షన్ ఇచ్చారు